చంద్రబాబు గారి కంటే వైఎస్ జగన్ గారు రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారని అన్నారు. దానికి మీరేమంటారు? నెక్స్ట్ నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ గా చేశాను. మేము పడిన కష్టాలు మేము చేసిన ఆయనకి చాలా దారుణంగా అనిపిస్తున్నాం. ఇప్పుడు కూడా చాలా మంది అనిపించారు మాది ఏపీఏ. కానీ ఏంటంటే ఆయన ప్రభుత్వం అనేది చాలా గలీజ్గా ఉంది. మీరు ఆర్టీసీ డ్రైవర్ అప్పుడు ఇప్పుడు అవునన్నా, ప్రైవేట్ గా నేను ఆర్టీసీ డ్రైవర్ గా చేశాను. అంటే మిమ్మల్ని గవర్నమెంట్ గా తీసుకెళ్ళదు, అంటే ఆర్టీసీ డ్రైవర్ గవర్నమెంట్ కి చేశారు కదా మరి జగన్ గారు. గవర్నమెంట్ కాదు నేను చేసింది, ప్రైవేట్ గానే చేశాను. కానీ అది అసలు బాగాలేదు. ఇప్పుడు వాళ్ళలో కూడా ఎంప్లాయీస్ కూడా చాలా మంది, కొంతమంది ఆర్టీసీ గానీ మామూలుగా వేరేగా టీచర్స్ గానీ ఎవరికి చాలా మంది ఏపీలో చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు. జగన్ పార్టీ వాళ్ళు చూసుకుంటే ఒక ఏరియాకి కన్నబాబు గాని, ఒక ఏరియాకి వంగగీత గాని, ఒక ఏరియాకి మిథున్ రెడ్డి, ఒక ఏరియాకి మన ముద్రగడ పద్మనాభం, అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క క్యాండిడేట్ నిలబెట్టి మీకు ఎంత డబ్బు అయినా పర్లేదు మేము ఖర్చు పెడతాము, మాకంటూ ఒకటి ఏంటి అన్నారు కదా, మరి దానిపై ఎటువంటి గొప్ప పెడతారు? అయితే ఏపీలో ఎలా ఉన్నారంటే కార్యకర్తలు ఎవరు ఇచ్చినా వైసీపీ నుంచి డబ్బులు ఇస్తే తీసుకొని సైలెంట్ గా మాట కోరుకుని ఉండి ఓటుతో రూపంలో చూపించాలన్న టైప్ లో ఉన్నారు. 3 రాజుల గురించి మీ అభిప్రాయం బ్రో? 3 రాజధానులు అనేది జగన్ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కాదు కదా, ఒక రాజధాని కూడా లేకుండా చేశాడు ఆయన. అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అన్నారు కదా. 3 ప్రాంతాల్లో అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ మీ ఏరియాలన్నింటిలో కూడా హైదరాబాద్ ఎలా ఉంది అలాగే ఒక కర్నూలుకి కానీ ఇలా ఇచ్చాపురం నుంచి కానీ సెంటర్ కి మెయిన్ పాయింట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి షెడ్యూల్ చేయడం జరిగింది. ఆల్రెడీ వైజాగ్ మరి డెవలప్ అయి ఉంది కదా సార్, ఆ అలాగే మేరకు మరి వైజాగ్ కూడా డెవలప్ చేస్తే కొద్దిగా ఇంకా మంచి రిసోర్సెస్ వస్తాయి కదా దానికి కూడా. అంటే పోర్ట్ ఏరియా ఉంది. ఇప్పుడు ఏదైనా కానీ ముందు ఒకటి నిర్మాణం చేసి తర్వాత అది అయిన తర్వాత రెండో దానికి వెళ్ళాలి. కానీ 3 ఏదో ఒకటే నాణ్యంగా లేని దాన్ని ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి ఆయన చెప్పుకోవడం తప్ప అంతకు మించింది ఏదైనా చేసినా కానీ చంద్రబాబు నాయుడు కక్షతో చేయడం, ఏదైనా జగన్ రెడ్డి చేయడం జరిగింది. అంటే ఏ మేరకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు కూటమికి సార్? ఏదన్నా కూటమికి, ఎన్డీఏ కూటమి ప్రస్తుతానికి అయితే వైసీపీకి అయితే మినిమం ఒక 20 కన్నా ఎక్కువ రావని ఉద్దేశంతో ఉంది ఇప్పుడు ఏపీలో అయితే. ఎందుకంటే వాళ్ళు చేసే రౌడీ చేసాలు కానీ ఏదైనా కానీ బయటకు మనిషి ఓపెన్ అవుతే వాళ్ళని మానభంగా చేయడాలు ఇలాంటివి చేస్తున్నారని చెప్పి చాలా సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రోజా గారు ఒక స్టేట్మెంట్ చేశారు, చంద్రబాబు గారి కంటే వైఎస్ జగన్ గారు రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారని అన్నారు. దానికి మీరేమంటారు? రోడ్లు వాళ్ళు చెప్పుకోవడానికి అదే. ఇప్పుడు రోజా గారు ఆవిడకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్పుకోవడానికి తప్ప ఒక వైసీపీ నాయకులకి అంతకు మించింది ఏది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఏ మేరకు ప్రభావం ఉంటుంది అంటారు? అసెంబ్లీకి 100% ఆయన గెలుస్తారు, అందులో డౌటే లేదు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క క్యాండిడేట్ అంటూ తెచ్చి నిలబెట్టి ఉన్నారు. కానీ అక్కడ వర్మ గారు అన్న ఆయన టీడీపీ నాయకుడు, మంచి లీడర్. ఇప్పుడు ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన డౌన్ అవడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు మంచి చాలా ఉత్సాహంగా పార్టీ కోరుకుంటున్నారు. అధికారం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు జరగడం జరిగింది. అయితే ఈ 3 ఉమ్మడి ప్రభుత్వంలో టీడీపీ గెలుస్తారు, వస్తుంది పవన్ కళ్యాణ్. ఎందుకు వైసీపీ వద్దనుకుంటున్నారు? వైసీపీ ఎందుకంటే ఇప్పుడు దాకా చూసాం, మాకు ఎలక్షన్ టైంలో ఇప్పుడు దగ్గరలో రోడ్లు అయ్యి